ఆంటీ, ఏం బాబు? వాసంత అనే నర్స్ మీ హాస్పిటల్ పనిచేస్తాను కదా. అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసంతిని చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, సిస్టర్ వాసంతి మీ దగ్గరికి ఏమైనా పెట్టిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ను కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. సార్, రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ ఎ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దా? చచ్చా, అలరవుతుంది. నాన్న, ఇంటికి వెళ్ళిపో. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు, నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ పరేషాన్ అయితే నీకు అడ్బడి చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసెత్త పెట్టి బాబు. అబ్బే సాలే, నన్ను కొట్టండి బాబు. ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చిన నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం.
వాసంతి శవం హాస్పిటల్లో కనిపించిందా? మార్చిరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మత్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంట రకాలక శవాలు అమ్ముకుంటావే. చెప్పరా ఎవరు చంపినో చెప్పు. వాడు అలాగే చెప్తాడు. నీకెలాగో చెప్పగలదు. నన్ను తెలుసుకొని. నాన్సెన్స్ యువర్ టాకింగ్. మిస్టర్, ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా. బాబు నాకేం తెలియదు బాబు. నేను అప్పుడప్పుడు శవాలు అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు, వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే. పోయినోళ్ళందరూ మంచోళ్ళన్నారు. ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగా ఉంటాడా అని శవాన్ని కుక్కలు కూడా తినవు కొడుకుని. బూతులు మాట్లాడకూడదు. అమ్మా, నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకునే రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావడానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మతైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes. ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధపు రాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు గారి చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు గారి పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్ సార్. మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్. పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏంది భయ? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? మడ్డ సక్కుబాయ్, నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే. ఏం తీసుకుపోతున్నావు? లేదు, ఏం లేదు, ఏం లేదు. సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. ఛీ, నీకు అన్ని అనుమానాలే. చూసుకో చూసుకో చూసుకో. ఓయ్. నా చెంగొద్దు లేకపోతే అరుస్తాను. అరు మడ్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇవ్వలేదారు. తీ బిల్లలి. ఏ బిళ్ళలు? ఏ బిల్లలా? తీసుకోవాలా? నేను తీసుకోవాలా? నేనే తీసిస్తాను. తీ. నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు, పాడు నీకు. చేస్తున్నావు. తీ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబై నువ్వు గిన్నిస్ బుక్ లాగెక్తావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడ రా. ఈయన తీసుకుపో 7 నెంబర్లో పెట్టు. ఓ మళ్ళా వచ్చావంటే చంపేస్తా. కమిన్. నమస్తే చేసుకున్నా. చూడు మిస్టర్ లెనిన్ బాబు, వాసంతి చనిపోయిన రాత్రి నువ్వు డ్యూటీలో లేవు కదా. మనం ఉంటే ఇట్లెందుకు జరిగేది? నీకు కాస్త ఎక్కువ మాట్లాడడం అలవాట. ముఖం మీద గుద్దినట్టు మాట్లాడడం మనకు అలవాటు. పేదోళ్ళకి ఇష్టంగా ఉంటది, పెద్దోళ్ళకి కష్టంగా ఉంటది. లుక్,
వాసంత్ ఎలాంటిది? సీతాదేవి బతుకుంటే ఈమె లెక్క ఉండేది. యు కెన్ గో. మళ్ళా నమస్తే చేసుకున్నా. చూడు సిస్టర్, నిజం నిర్భయంగా చెప్పు. ఆ రోజు వాసంతి బిహేవియర్ ఎలా ఉంది? కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. కాస్త నిదానంగా చెప్పు. సివిల్ డ్రెస్ లో ఉంది. ఆమె చేతిలో సిలైన్ బాటిల్ ఉంది. మూడ్ ఎలా ఉంది? ఆందోళనగా ఉంది. అంటే తనను ఎవరైనా చంపబోతున్నారన్న భయమా? హాస్పిటల్లో పేషెంట్ ప్రాణస్థితిలో ఉన్నప్పుడు ఏ నర్స్ అయినా అంత ఆందోళనగానే పరిగెడుతుంది. లుక్ సిస్టర్, వాసంతి మీద ఎవరికైనా పగుందా? లేదు, వాసంత్ అంటే అందరికీ ఇష్టమే. నో యూ కెన్ గో. హలో ఇన్స్పెక్టర్. అరే ఏమిటి కోటేశ్వర గారు, మీరు ఇక్కడికి వచ్చారు? నేనే మీ రూమ్కి వచ్చేవాను కదా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, ఆ రోజు రాత్రి వాసంతి మీ రూమ్ లోకి వచ్చినప్పుడు మీతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిందా? నో నో. అప్పటికి ఆ మొహంలో ఆందోళన చూసి నేనే అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని. నాతో చెప్పడానికి మొహమాట పడిందో ఏమో, ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే. వాట్స్ ఇట్? షీఈ్ నాట్ నార్మల్, సమ్ వాట్ డ్రౌజీ. ఐ మీన్ ఏదో మత్తు ప్రభావంలో ఉన్నట్టుగా ఉంది. ఐ సే. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. సాధారణంగా నర్సెస్ కి డాక్టర్స్ కి మధ్యన ఏమైనా సంథింగ్స్ ఉంటుంటాయా? ఐ మీన్ సార్ గోవర్ధన బయట టంటేసి గొడవ చేస్తున్నారు సార్. ప్లీజ్. మిస్టర్, ఏమిటి ఇక్కడ టెంటేస్తున్నావు? నిన్నే. నా చెల్లెలు హత్య గురించి సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించమని ధర్నా చేయబోతున్నాను. పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ టెంట్ వేయడానికి వీల్లేదు. నన్ను చంపబోతున్నారని నా చెల్లెలు ఫోన్ చేస్తే ఏం చేశాడు ఈ పోలీస్? నడి రోడ్డులో దాన్ని హత్య చేయాలని చూశారు, హాస్పిటల్లో హత్య చేశారు. ఇది బయటికి రానికుండా చూస్తున్నారు. నోర్మయ్, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ప్రాణం పోస్తాం గాని ప్రాణాలు తీయం. ఏమిటి హడావిడి? నేతాజీ స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సిస్టర్, వెంటనే సిలైన్ అరేంజ్. కమాన్ సిస్టర్, సిలైన్ బాటిల్స్ తీసుకురండి. తొందరగా. Hurry up. ఈ సైడ్ కమింగ్. కమాన్ క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి. బాబు, సిస్టర్, అరెక్ స్మెల్ వస్తుందేమిటి? అవును మేడం, పగిలి సిలైన్ బాటిల్ నుంచే సారా వాసన వస్తున్నట్టుంది. వాట్? మై గాడ్! స్టాప్! డాక్టర్! సిలైన్ బాటిల్ కనెక్షన్ తీసేయండి. చాలా ఘోరంగా జరిగిపోయింది. కమ్ ఆన్, క్విక్! వాట్ హ్యాపెండ్? ఎస్పీ గారు, సిలైన్ బాటిల్స్ లో సారా కలిసింది. ఇస్ ఇట్? పోస్ట్ మార్టం చేసినప్పుడు వాసంతి కడుపులో దొరికిన సీసా ముక్క పైన ఇదే లేబుల్ అంటించుంది. సిలైన్ బాటిల్స్ లో సారా సప్లై చేస్తున్నారనే సంగతి వాసంతి తెలుసుకుందని ఆమె చేత బలవంతంగా సారా తాగించి ఆ మత్తులో ఆమెను హత్య చేశారు. అందుకే సారా మొత్తం గాలి బ్లాడర్ లో నిండి ఉంది. భవాని గారు, ఈ బాటిల్స్ ఇంకెన్ని హాస్పిటల్స్ కు వెళ్ళాయో నేను వెంటనే అన్ని హాస్పిటల్స్ కు ఫోన్ చేసి ఈ లేబుల్ ఉన్న బాటిల్స్ వాడొద్దని హెచ్చరిస్తాను. ప్లీజ్ హరి అప్. Come on.
జరిగింది చెప్పానుగా. పొరపాటున ఈ హాస్పిటల్కి వచ్చినట్టే ఆ బాటిల్స్ ఏ హాస్పిటల్స్ కి వెళ్ళాయో వెంటనే రీప్లేస్ చేయించు. క్విక్. ఎస్పీ గారా, ప్లీజ్ కమ్ ఇన్. చౌడప్ప గారు, మీ ఫ్యాక్టరీకి సీలు వేస్తున్నాం. ఇవిగోనండి ఆర్డర్స్. ఎస్పీ గారు, జరిగిన నష్టాన్ని గురించి నేను విన్నాను, కానీ దానికి మా బాధ్యత లేదని నేను ఫీల్ అవుతున్నాను. బట్ వీఆర్ సారీ సార్. ఇదిగో మీ అరెస్ట్ వారెంట్. ఇట్స్ ఆల్ రైట్. ఒక పరువు గల పెద్ద మనిషిగా నా జాగ్రత్తలో నేను ఉన్నాను. వాట్ యు మీన్? లాయర్ గారు ప్లీజ్. ఇది చౌడప్ప గారి యాంటిసిపేటరీ బెయిల్. నో, ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కిరాతకుడి చేతులకు సంఖ్యలు పడకపోవటం న్యాయానికే అవమానం. ఒక్కసారి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ ఏం చేయలేదమ్మా. హ! లాయర్ల గొంతులు విని విని అబద్ధపు సాక్ష్యాలతో చెవులు మూసుకున్న కోర్టుకి ఆ పసిపిల్లల తల్లుల ఆక్రందనలు వినిపించేలా చేస్తాను. న్యాయం కళ్ళు తెరిచేలా చూస్తాను. నీ సత్యాగ్రహంలో నేను పాలు పంచుకుంటున్నాను గోవర్ధన్. వాసంతి మరణానికి కారకుడు చౌడప్ప. అతను సిలైన్ బాటిల్స్ లో సారా సరఫరా చేస్తున్నాడన్న సంగతి వాసంతి తెలుసుకోబట్టే ఈ హత్యకు గురైంది. ఇక సిబిఐ అక్కర్లేదు, సిఐడి అక్కర్లేదు మేడం. నా చెల్లెల్ని చంపిన హంతకుడు దొరికిన తర్వాత ఆ ఉరి శిక్ష ఏదో నేనే వేస్తాను.